సంఘముగా కూడుకోవడం, ఒక సంఘానికి వెళ్ళడం, ఆ సంఘానికి సభ్యులుగా ఉండడం, ఆ సంఘములో చేరి దేవుణ్ణి ఆరాధించటం, ఇది దేవుని యొక్క అభిష్టం, ఇది దేవుని యొక్క చిత్తం. సాధారణంగా క్రైస్తవులమైన మనము దేవుణ్ణి ఆరాధించటానికి చేరుకునేటటువంటి స్థలాన్ని చర్చ్ అంటారు. చర్చ్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో సంఘము అని అర్థం. ఈ చర్చ్ అనే పదము ఎక్లీషియా అనే పదం నుంచి వచ్చింది. ఎక్లీషియా అని అనగా ప్రత్యేకముగా జీవించటానికి పిలవబడిన సమాజం, ప్రత్యేకముగా బ్రతకటానికి ఇగా ఉండడానికి పిలవబడిన సమాజం, అది అర్థం. అంటే క్రైస్తవులు ఎవరయ్యా అంటే సైతాను సంబంధమైన క్రియల నుండి వేరు చేయబడినటువంటి గుంపు.